నమస్తే అన్న. అన్న జనసేన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రం ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుంది అన్న. అంటే పవన్ కళ్యాణ్ గారు 10 years నుంచి కష్టపడుతున్నారు రాజకీయాల కోసం ఆయన నిలదొక్కుంటానికి. ఆయన 10 years నుంచి పెట్టిన ఎఫర్ట్స్ ఇప్పుడు సాధించుకున్నారు. ఎట్లాగైనా 21 seatsకి 21. ఆయన రాజకీయంలో ఒక సింహం అన్న. అంతే, ఆయన అన్నదలా చేస్తారు. ఆయన మొండివాడు, ఎట్లాంటికైనా చేయగలడు, వెళ్ళిపోగలడు. 21 సీట్కి 21 సీటు గెలుస్తారని మీరు అనుకున్నారా అసలుకి? అనుకున్నాం అన్న, అనుకున్నాం గెలుస్తుంది అనుకున్నాం అన్న. ఈసారి వస్తుంది అనుకున్నాం. అసలు వాళ్ళ లోపలికి రాలేదు కదన్న. రోజా రాలేదు, ఇక వేరే వాళ్ళు కొడాలని ఎవరు రాలేదు కదన్న. ఆయన డబల్ స్పీడ్తో తన్నుకుంటూ వచ్చాడు. లోపలికి వచ్చారు కదా ఆయన. మిగిలిన వాళ్ళు మొత్తం బయట ఉన్నారు. వాళ్ళకి మొత్తం 11 వచ్చినాయి అన్న. ల్యాండ్ టైటిలింగ్ వల్ల, వాళ్ళకి భూ కబ్జాల వల్ల, స్కామ్ వల్ల వాళ్ళకి ఈసారి ఓట్లు ఏమి వేయలేదు. చూశారు కదన్న. ల్యాండ్ టైటింగ్ అన్న వైసీపీకి కారణం ఓటమికి. ల్యాండ్ టైటింగ్, భూ కబ్జా. అమ్మ ఒడి కూడా 1 year వేస్తే 2 years దాకా వేయలేదన్న. అదే కారణం. లేదన్న, 45 years దాటిన వాళ్ళకి కూడా మామూలుగా వాళ్ళకి కూడా వేస్తామంటే వాళ్ళు సోమరిపోతులు అయినట్టే కదన్న. వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలు చేస్తే ఉపయోగం ఉండేది. 5 years నుంచి మనకి రాజధాని ఏమీ లేదు కదా, అమరావతిని కూడా ఏం డెవలప్ చేయలేదు. అది సో మరి ఈ ప్రభుత్వంలో 2 సంవత్సరాలకే రాజధాని పూర్తి చేస్తామంటున్నారు. చేసే అవకాశం ఉందంటారా? ఉందన్న, చేసే అవకాశం ఉంది. చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అన్నది చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎందుకంటే అటు వాళ్ళు నరేంద్ర మోడీ సపోర్ట్ కూడా ఉంది కదన్న. చేస్తారు కంపల్సరీగా. కేంద్రం సపోర్ట్ కూడా ఉంది కదా, కంపల్సరీగా చేస్తారన్న. రాజధాని పూర్తి అయితే యువకులకు ఎలాంటి ఉపాధి కలుగుతుందంటే మీరేం చెప్తారు? జాబ్స్ వస్తాయి అన్న. జాబ్స్ వస్తే ఇల్లు కూడా కొంచెం వస్తే, కొంచెం అంటే వాళ్ళ పొలాలు, ప్రాపర్టీస్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందన్న కాస్త. ఇప్పుడు రాజధాని వస్తే కూడా అన్నీ ఇక్కడికి వస్తాయి అన్న. ఇప్పుడు ఉద్యోగం కోసం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బీటెక్ అయిపోయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు. వాళ్ళ ఉద్యోగం కోసం అటు అమెరికా వెళ్ళాల్సి వస్తుంది, అటు వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ ఇంట్లో వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు పేరెంట్స్ ఒంటరి అయిపోతున్నారు అన్న. సో ఇక్కడే దగ్గరలో వస్తాయి కాబట్టి ఉద్యోగాలు హ్యాపీగా ఫీల్ అవుతారు. వస్తాయి జాబ్స్. ఉందన్న, వచ్చే అవకాశం ఉంది. జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ గారు యువతకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారంటే మీరేం చెప్తారు? విద్య కల్పిస్తారన్న, జాబ్ కల్పిస్తారు. ఆయన చాలా సపోర్ట్గా ఉంటారు. ఆయన మొన్న రీసెంట్గా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు, మామూలుగా బండి మీద వెనకాల ఎమ్మెల్యే గారి తాలూకా నేర్పించుకోవద్దు, మనమే పాటించకపోతే ఎట్లా అని చెప్పి ఆయన రూల్ వేసి అడిగారు అందరినీ. ఆయన ఏదైనా సపోర్ట్గా ఉంటారన్న పార్టీ కోసం. ఏదైనా జనాల కోసం కూడా కామన్గా మాట్లాడతారు. ఆయన ప్రతి పాయింట్ రైస్ చేస్తారు.